థాయిలాండ్ ట్రిప్ అనగానే లేడీస్కి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. అది నిజమే, కానీ థాయిలాండ్ మొత్తం అలా కాదు. థాయిలాండ్ లో ఫ్యామిలీస్ ఇంకా కపుల్స్ విజిట్ చేయడానికి చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ అండ్ బెస్ట్ డెస్టినేషన్ వచ్చేసి పుకెట్. పుకెట్ థాయిలాండ్ కి సౌత్ లో ఉంటుంది. ఇది ఒక పెద్ద ఐలాండ్. దీని చుట్టూ 30+ చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఉంటాయి. మేజర్ గా రష్యన్స్ అలాగే చైనీస్ ఈ ప్లేస్ ని విజిట్ చేస్తుంటారు. ఇయర్లీ 10 మిలియన్ రష్యన్ టూరిస్టులు పుకెట్ ని విజిట్ చేస్తారంట. అలాగే చైనీస్ కూడా కొన్ని లక్షల మంది పుకెట్ ని విజిట్ చేస్తారు. పుకెట్ లో అందమైన ఐలాండ్స్, వైట్ శాండ్ బీచెస్, బుద్ధిస్ట్ టెంపుల్స్, ఇంకా ట్రెడిషనల్ షోస్, ఇలా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. థాయిలాండ్ ట్రిప్ కి వెళ్లే వారిలో 95% పైన ఇండియన్స్ పటాయిని మాత్రమే విజిట్ చేస్తారు. 5% కంటే తక్కువ మంది ఈ పుకెట్ ని విజిట్ చేస్తారు. అలాగే చాలా తక్కువ ట్రావెల్ ఏజెన్సీస్ పుకెట్ టూర్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తారు. అందుకే పుకెట్ వెళ్ళాలి అనుకునేవారు వాళ్ళ ఓన్ గా వెళ్లాల్సి ఉంటుంది. పటాయా టూర్ తో కంపేర్ చేస్తే పుకెట్ టూర్ కి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. యావరేజ్ గా పర్ పర్సన్ కి 10,000 to 15,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. పుకెట్ ని విజిట్ చేయాలనుకునే వారికి నవంబర్ టు మార్చ్ బెస్ట్ టైమ్. ఇండియా నుండి డైరెక్ట్ గా పుకెట్ కి ఫ్లైట్స్ ఉండవు. కనెక్టింగ్ ఫ్లైట్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని బ్యాంకాక్ నుండి ఉంటాయి, కొన్ని మలేషియాలోని కౌలాలంపూర్ నుండి ఉంటాయి. సో మీరు డైరెక్ట్ గా పుకెట్ వెళ్ళొచ్చు, లేదంటే బ్యాంకాక్ లో 1 నైట్ స్టే చేసి నెక్స్ట్ డే పుకెట్ కి ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు. మనం 1 to 2 months ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే బ్యాంకాక్ నుండి పుకెట్ కి 2500 నుండి 3000 లోపే టికెట్ దొరుకుతుంది. బ్యాంకాక్ నుండి పుకెట్ కి బస్సెస్ కూడా ఉంటాయి. వాటికి కూడా దాదాపు 2000 రూపీస్ అవుతుంది. అలాగే 14 to 16 అవర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫ్లైట్ లో వెళ్ళడం బెటర్. ఇక అకామిడేషన్ గురించి తెలుసుకుందాం. మనం పుకెట్ టౌన్ లో కాకుండా పతాంగ్ బీచ్ రోడ్ దగ్గరలో హోటల్ బుక్ చేసుకుంటే బెటర్. ఈ ఏరియాలోనే టూరిస్టులు అందరూ స్టే చేస్తుంటారు. పటాయాతో కంపేర్ చేసుకుంటే పుకెట్ లో హోటల్ రూమ్స్ అలాగే ఫుడ్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. ఇక్కడ సోలో ట్రావెల్స్ కి హాస్టల్స్ అయితే 800 రూపీస్ నుండి 1200 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. 2 మెంబర్స్ కి నార్మల్ రూమ్స్ అయితే 1800 నుండి 2500 రూపీస్ లో దొరుకుతాయి. 3 స్టార్ హోటల్స్ అయితే 3500 రూపీస్ నుండి 6000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మీ ఆప్షన్ అలాగే నెంబర్ ఆఫ్ డేస్ ను బట్టి బడ్జెట్ క్యాల్కులేట్ చేసుకోండి. డే 1 లో మనం హోటల్ చెక్ ఇన్ అయ్యి కాసేపు రిలాక్స్ అయ్యాక ఈవినింగ్ పతాంగ్ బీచ్ ను ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ బీచ్ చాలా పొడవైన బీచ్, 4 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. ఇక్కడ మీరు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. అలాగే ఈ బీచ్ లో చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, కానీ కొంచెం ఎక్స్పెన్సివే. అలాగే ఈ బీచ్ లో కొన్ని వందల మంది రష్యన్స్ ను మీరు చూడొచ్చు. తర్వాత ఇదే రోడ్లోనే నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి బాంగ్లా రోడ్ కూడా ఉంటుంది. ఈ రోడ్ ని బాంగ్లా వాకింగ్ స్ట్రీట్ అని కూడా పిలుస్తారు. ఈ రోడ్ లో చాలా బార్స్ అలాగే పబ్స్ ఉంటాయి. వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ చేయొచ్చు. థాయిలాండ్ అనగానే మసాజ్ కి ఫేమస్. సో మీరు డే 1 లోనే మసాజ్ కి కూడా టైం అలాట్ చేసుకుంటే బెటర్. డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాజెస్ ఉంటాయి. 1 అవర్ మసాజ్ కి యావరేజ్ గా 300 to 400 థాయ్ బాత్ ఛార్జ్ చేస్తారు. పుకెట్ లో ఫేమస్ ఐలాండ్ టూర్స్ 2 ఉంటాయి. ఒకటి పీపీ ఐలాండ్ టూర్, మరొకటి జేమ్స్ బాండ్ ఐలాండ్ టూర్. మీరు వెళ్ళాలనుకునే టూర్స్ ని డే 1 లోనే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ టూర్స్ అన్ని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాయి. సో మీరు ముందు రోజే టూర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్ కి 1300 బాత్ ఛార్జ్ చేస్తారు. నేను మన ఛానల్ గురించి చెప్పి ఒక ప్లేస్ లో 1200 బాత్ కే టూర్ బుక్ చేసుకున్నాను. మీరు కూడా అక్కడ ట్రై చేయొచ్చు. ఈ పతాంగ్ బీచ్ రోడ్ లో సబ్వే పక్కన ఉన్న ఇండియన్ ఫ్లేమ్ రెస్టారెంట్ ఎంట్రన్స్ లోనే ఆ ప్లేస్ ఉంటుంది. మీరు వేరే ప్లేసెస్ లో కూడా రేట్స్ కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ అయితే అక్కడ బుక్ చేసుకోండి. నేను 2 టూర్స్ కి వెళ్ళాను. ఆ టూర్ డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. వాటిని చూసి మీకు ఏది బెటర్ అనిపిస్తే దానికి వెళ్ళండి. ఈ టూర్ ఫుల్ డే ఉంటుంది. అలాగే ఈ టూర్ లో మనకు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ కూడా ఇంక్లూడెడే. సో డే టూర్ లో మనం డిన్నర్ కి మాత్రమే మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. టైం అలాగే బడ్జెట్ ఉన్న వాళ్ళు 2 ఐలాండ్స్ ని కూడా విజిట్ చేయొచ్చు. డే 3 లో మీరు మరో ఐలాండ్ టూర్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. దానికి వెళ్ళని వారు లోకల్ అట్రాక్షన్స్ ని విజిట్ చేయొచ్చు. దీనికి డే టూర్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. టూర్ ప్యాకేజ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కూటీ రెంట్ కి తీసుకొని అన్ని ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లోకల్ అట్రాక్షన్స్ లో నేను ప్రిఫర్ చేసే ఫస్ట్ ప్లేస్ టైగర్ కింగ్డమ్. చాలా తక్కువ ప్లేసెస్ లో మనం ఇలా టైగర్స్ తో టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ప్లేస్ ని మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ టైగర్స్ ఏజ్ అలాగే వాటి సైజ్ ని బట్టి చార్జ్ చేస్తారు. ఒక టైగర్ ని విజిట్ చేయడానికి 800 to 1000 బాత్ వరకు చార్జ్ చేస్తారు. మల్టిపుల్ టైగర్స్ ని విజిట్ చేయడానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత లంచ్ చేసి కొంత టైం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బిగ్ బుద్ధాని విజిట్ చేయొచ్చు.
3 nights కంటే ఎక్కువ రోజులు ఇక్కడ స్టే చేసే వారి కోసం ఈ చుట్టుపక్కల ఉన్న లోకల్ అట్రాక్షన్స్ లిస్ట్ ని ఇక్కడ ఇస్తున్నాను. మీ ఇంట్రెస్ట్ ను బట్టి ప్లాన్ చేసుకోండి. బీచెస్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునేవారు ఫ్రీడమ్ బీచ్, కోటా బీచ్, అలాగే కరోన్ బీచ్ ను విజిట్ చేయొచ్చు. పుకెట్ కల్చర్ గురించి తెలుసుకోవాలి అనుకునేవారు ఓల్డ్ పుకెట్ టౌన్ ని విజిట్ చేయొచ్చు. ఎనిమల్ లవర్స్ కి ఎలిఫెంట్ శాంక్చురీ, డాల్ఫిన్ బే, బర్డ్స్ పార్క్, క్రోకడైల్ పార్క్ లాంటి ప్లేసెస్ ఉంటాయి. అలాగే బడ్జెట్ ఉండి ట్రెడిషనల్ షోస్ చూడాలి అనుకునే వారికి ఫ్యాంటసియా షో, ఇంకా సియామ్ నిర్మార్ షో లాంటివి కూడా ఉంటాయి. ఫైనల్గా ఈ డీటెయిల్స్ అన్నింటినీ చూసి మీ ట్రిప్కి బడ్జెట్ ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేసుకోండి. ఈ ట్రిప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కూడా మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.